సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఈ టైంలో 2024 లేటెస్ట్ జరిగిన. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ వాట్ ఈస్ దిస్ కాన్సంట్రేషన్ లెవెల్స్. ఓకే, లెట్ వి బిగిన్ దిస్. యప్. ఐడెంటిఫై ద ఇన్‌కరెక్ట్ సెక్షన్. 4 పీపుల్ వర్ విట్నెస్ ఆఫ్ థాట్ ఈవెంట్. ఇక్కడ వరకు కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. అప్పుడు ఇది తప్పై ఉంటుంది. ఇది కరెక్ట్ అయినప్పుడు 4 పీపుల్ వర్ విట్నెస్ టు థాట్ ఈవెంట్. 4 పీపుల్ వర్ విట్నెస్ టు దట్ ఈవెంట్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 1. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. రెండిట్లో సేమ్ ఉన్నాయి. బి అన్నది. బి ట్రై చేస్తా. వన్ కోల్డ్ ఈవినింగ్ వెన్ షీ వెంట్. మిగతావన్నీ రావట్లా. ఎస్, వన్ కోల్డ్ ఈవినింగ్ వెన్ షీ వెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ దీని తర్వాత ఏ రావచ్చు, ఈ రావచ్చు. చూస్తా. వన్ కోల్డ్ ఈవినింగ్ వెన్ షీ వెంట్ హర్ సబబ్స్ షీ వాజ్ ఎంథ్రాల్డ్. నో, షీ వెంట్ తర్వాత ఏం రావాలి? వన్ కోల్డ్ ఈవినింగ్ వెన్ షీ వెంట్ అవుట్ ఫర్ అ వాక్. ఓకే, బి తర్వాత ఈ వస్తుంది. ఆర్ట్ అయిపోయింది. థర్డ్ వన్. నెక్స్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ యాంకోరైట్స్. యాంకోరైట్స్ అని అంటే వాట్ ఇస్ దిస్? ఋషులు అని చెప్పొచ్చా? ఋషులు. రిలీజియస్ ఋషుల్ని యాంకోరైట్స్ అంటాం. సినానిమ్ అడుగుతున్నాడు కాబట్టి హెర్మిట్స్. హెర్మిట్స్ అన్న ఋషులే, యాంకోరైట్స్ అన్న రిలీజియస్ ఋషులే. రైట్. నెక్స్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ద మోస్ట్. ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్యాక్టరీ చిమ్నీస్ వాస్ పొల్యూటింగ్ ద ఎయిర్ విచ్ వాస్ బికమింగ్ అ మేజర్ డాష్ ఫర్ ద లోకల్ రెసిడెంట్స్. లోకల్ మేజర్ కన్సర్నా, మేజర్ ఐడియానా, మేజర్ లానా, మేజర్ ఏరియానా? ఈ 3 అంటే కరెక్ట్‌గా లేవు. కన్సర్న్ అవుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఇన్ ఎయిర్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ అ మేజర్ కన్సర్న్ ఫర్ ద లోకల్ రెసిడెంట్స్. ఈ 3 కాదు, ఇది కరెక్ట్. 2 తెలియాలి. అప్రోప్రియేట్ ఇడియం అ ఫైనాన్షియల్ బర్డెన్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ అ వైట్ ఎలిఫెంట్. నీతు సింగ్ వాల్యూమ్ 1 డైరెక్ట్ క్వెషన్. ఇది కూడా డైరెక్ట్. నీతు సింగ్ వాల్యూమ్ 1. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 2. రైట్. యాంటనిమ్ ఆఫ్ వాగ్రెంట్. ద ప్రెజెన్స్ ఆఫ్ వాగ్రెంట్ చిల్డ్రన్ ఈజ్ అ కామన్ సైట్ ఇన్ అర్బన్ సైట్స్. ఓకే. వాగ్రెంట్ అని అంటే సింపుల్. ఒక ప్లేస్ అనేది లేకోకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ, రైట్, ఏ జాబ్ లేకోకుండా అడుక్కుంటూ బ్రతికే వాళ్ళని వాగ్రెంట్స్ అంటాం. వాగ్రెంట్ యొక్క యాంటనిమ్ ఇస్ సెటిల్డ్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ లాండ్రీ, ఎంటైర్, ఇంపార్టెంట్, మెస్సింగ్. ఎప్పుడైనా కానీ మెస్ అంటే ఇది డబుల్ ఎస్, ఐఎన్జీ వేసేయండి. మెస్సింగ్, ఎస్ మిస్సింగ్. ఆప్షన్ నంబర్ 4. యాక్టివ్ వాయిస్ వాజ్ రిటన్ బై జుంపాలహరి. జుంపాలహరి వాజ్ రిటన్, వాజ్ వచ్చింది కాబట్టి దీని యొక్క V2. జుంపాలహరి రోట్. ఆన్సర్ ఇది. దట్స్ ఇట్. ఎందుకంటే మిగతా వాటిలో రోట్ లేదు. రైట్. ప్యాసివ్ వాయిస్ దే విల్ పబ్లిష్, విల్ బీ పబ్లిష్డ్, విల్ బీ పబ్లిష్డ్. ద రీసెర్చ్ ఫైండింగ్స్ విల్ బీ పబ్లిష్డ్, విల్ బీ పబ్లిష్డ్, విల్ బీ పబ్లిష్డ్. రెండిట్లోనూ ఉన్నాయి. కానీ నెక్స్ట్ మంత్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఆన్సర్ ఇస్ 2. రైట్. డైరెక్ట్ స్పీచ్ ద కొల్నల్ సెట్ దట్ ఇట్ గేవ్ హిమ్ గ్రేట్ ప్లెజర్. ఇట్ గేవ్ హిమ్, గేవ్ అని వచ్చింది అంటే ఇది ఇండైరెక్ట్లో ఉంది. డైరెక్ట్కి వెళ్ళాలి అని అంటే గివ్స్, గివ్స్ రావాలి. గివ్స్. ఇది తప్పు, ఇది తప్పు. గివ్స్ రెండిట్లోనూ ఉంది. టు బీ ఇక్కడ దేర్ ఉంటే ఇక్కడ హియర్ రావాలి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 1. ఇక్కడ దేర్ ఉంది. ఇండైరెక్ట్లో దేర్ ఉంటే డైరెక్ట్కి వచ్చేసరికి హియర్ అవుతుంది. దట్ యు నో దిస్. ఓకే. డైరెక్ట్ స్పీచ్ హిజ్ యాంగ్రీ మదర్ జీర్డ్ అండ్ ఆస్క్డ్ వెదర్ he supposed that he knew better than his own father. Okay, this is good question. Her mother supposed he knew better than his own father. Meaning tappu. Right. Do you know better than your father? I suppose ఎందుకు వచ్చింది? తప్పు. Her mother jeeringly expressed he does not know better than. మీనింగే తప్పు. ఆన్సర్ ఒకటే. ఈ 3 తప్పు అయితే ఇది. కానీ చూడండి ఒకసారి. డూ యూ సపోజ్ యూ నో బెటర్ దాన్ యువర్ ఫాదర్? నీకు అనిపిస్తుంది మీ నాన్నకంటే ఎక్కువ నీకు తెలుసు అనేది. జీర్డ్ హిజ్ యాంగ్రీ మదర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 2. గుడ్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. రైట్. సబ్స్టిట్యూట్ బిట్వీన్ యూ అండ్ ఐ అంట. బిట్వీన్ అనేది ప్రిపోజిషన్, తర్వాత రావాల్సింది ఆబ్జెక్టివ్. బిట్వీన్ యూ అండ్ మీ. ఆన్సర్ ఇస్ 1. ఆప్షన్ నంబర్ 1. బిట్వీన్ యూ అండ్ మీ. యాంటనిమ్ ప్రొవోక్. ప్రొవోక్ అని అంటే ప్రేరేపించడం. సో పాసిఫై, తగ్గించడం. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరర్, హెడ్ క్వార్టార్డ్ కాదు, క్వార్టర్డ్. హెడ్ క్వార్టర్ హెచ్ఈఏడి క్యూఏఆర్ టీఈఆర్ఈడి. టీఏఆర్ఈడి కాదు, టీఈఆర్ఈడి. ఇది ఆన్సర్. వెరీ గుడ్. యూ మే హ్యావ్ ఎర్రర్ ఆఫ్ ఆర్టికల్ అంట. ఓకే, సింపుల్. ద ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఎవ్రీవేర్ టు రెజ్యూనేట్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. సింపుల్. ద ఫెస్టివల్స్ రాదు. ఎనీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీవేర్ టు రెజ్యూనేట్ ఫర్ వాట్? టు రెజ్యూనేట్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. సో ద ఫెస్టివల్ అని రాదు. ఏ ఫెస్టివల్ అయినా కానీ సెలబ్రేటెడ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ జనరల్. జనరల్కి ది రాదు. స్పెసిఫై అయితేనే ది వస్తుంది. ఆన్సర్ 1. ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్. ద రాదు. ఇక్కడ ఆర్టికల్లో తప్పు ఉందని ఇచ్చి వాడు తప్పు చేశాడు. నా సెలెక్ట్. ఓకే.
Santosh Bison, science teacher, cartoonist, Jawahar something, Chhattisgarh, dash his drawing to convert. Dash his drawing. Depicted, reformed, used, maintained. ఏద- ఏదన్నా అవ్వచ్చు. Dash his drawing. Dash to convert chapters into comic books. Okay. Depicted skills, depicted terms, depicted tricks, depicted art. Used his skills. Yes. Used his drawing skills. And ఇక్కడ ఏమొస్తుంది? ఛత్తీస్గఢ్ యూజ్డ్ హిస్ డ్రాయింగ్ స్కిల్స్. అంతే కదా! ఇక్కడ స్కిల్స్ అనేది వచ్చిందనుకోండి. టు కన్వర్ట్ చాప్టర్స్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? యూజ్డ్. రైట్. ఈ అనతను, ఇతను ఇక్కడ పనిచేస్తున్నాడు. యూజ్డ్ హిస్ డ్రాయింగ్ స్కిల్స్ టు కన్వర్ట్ దిస్. వెరీ గుడ్. కన్విన్సింగ్ అథారిటీస్ టు టర్న్ టెక్స్ట్ బుక్స్ ఇంటూ కామిక్స్ వాస్ డిఫికల్ట్. ఐ స్పెండ్ మై ఓన్ మనీ టు డాష్ టెక్స్ట్ బుక్స్. టు మెండ్ టెక్స్ట్ బుక్ కాదు. టు రీస్టోర్ ఏదైనా ఉంటే రీస్టోర్ చేసేకి లేదు. టు అలొకేట్ కాదు. టు డిజైన్ టెక్స్ట్ బుక్. యెస్. ఇలా చాప్టర్‌ని కామిక్ బుక్‌గా చేసి డిజైన్ చేయడానికి తన మనీ స్పెండ్ చేసుకున్నాడంట. స్టూడెంట్స్ వర్ డాష్ విత్ హౌ సింపుల్ సైన్స్ బికేమ్. స్టూడెంట్స్ వర్ షాక్‌డా, డిస్‌గస్టెడా, డిసప్పాయింటెడా, థ్రిల్డ్‌డా? ఒకటి మంచి పని చేసినప్పుడు పాజిటివ్ ఉంటుంది. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్. ఆన్సర్ థ్రిల్డ్. స్టూడెంట్స్ వర్ థ్రిల్డ్ విత్ వావ్ అని. హౌ సింపుల్, హౌ సింపుల్ సైన్స్ బికేమ్ అండ్ దేర్ పెర్ఫార్మెన్స్ డాష్. ఇదంతా పాజిటివ్ ఉన్నప్పుడు రీఫ్రేమ్డ్, రీగెయిన్డ్, రిగ్రెటెడ్, ఇంప్రూవ్డ్. ఇదంతా పాజిటివ్ ఉంటే ఇది కూడా పాజిటివ్ ఉంటుంది. సో ఇవన్నీ కాదు. ఆన్సర్ పాజిటివ్ వన్ ఇస్ వాట్ ఇస్ దిస్? ఇంప్రూవ్డ్. ఇంప్రూవ్డ్. దట్స్ ఇట్. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కాంప్రహెన్షన్ చదవండి. ఇక్కడ హెల్పింగ్ అదర్స్ ఫిజికల్లీ ఈజ్ అ విచ్ వాట్ ఇస్ దిస్? రిమూవ్స్ ఫిజికల్ నీడ్స్. కానీ ఇంతకంటే ఎక్కువ అంటే ఏదంటే స్పిరిచువల్ హెల్ప్. మోర్ సబ్స్టాన్షియల్ అంట. బికాస్ ఈ ఫిజికల్ నీడ్స్ అనేటివి నీడ్స్ అండ్ వాంట్స్‌తో సంబంధించినవి. కానీ ఈ వాట్ ఇస్ దిస్? ఫిజికల్ నీడ్స్ అనేటివి ఇట్ క్యాన్ బి స్టాప్డ్, యానిహిలేటెడ్, స్టాప్డ్ ఓన్లీ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. స్పిరిచువల్ థింగ్స్. ఇలా మొత్తం ఇదేమంటారు? కథ చెప్తారు. ఈ కథ చెప్తే మళ్ళీ టైం మీకు ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. సో వాట్ డస్ ద వర్డ్ మీన్ యానిహిలేటెడ్ ఇన్ ద కాంటెక్స్ట్? ఇక్కడ ఉంది చూడండి. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ దట్ ద ఫ్యాకల్టీ ఆఫ్ వాంట్ ఈజ్ యానిహిలేటెడ్ ఫర్ ఎవర్. స్టాప్డ్ ఫర్ ఎవర్. అబ్స్ట్రక్టెడ్. అబ్స్ట్రక్టెడ్. ఇవి కాదు. యానిహిలేటెడ్ అంటే అబ్స్ట్రక్ట్, ఆపేయడం. వెరీ గుడ్. ఈ కథ చదివినా కూడా మీకు అర్థమవుతుంది. అకార్డింగ్ టు ద ఆథర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్ హయ్యర్ గిఫ్ట్ దాన్ ఫుడ్స్ అండ్ క్లోత్. డైరెక్ట్ బిట్. ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఫార్ హయ్యర్ అంట. ఈజ్ ఫార్ హయ్యర్ దాన్ ఫుడ్ అండ్ క్లోత్స్. నాలెడ్జ్. రైట్. నెక్స్ట్. అకార్డింగ్ టు ఆథర్ హైయెస్ట్ గుడ్ దట్ వన్ కెన్ డూ. బట్ స్పిరిచువల్ హెల్ప్ ఈజ్ మోర్ సబ్స్టాన్షియల్ అండ్ ఈజ్ మోర్ ఫార్ రీచింగ్ బికాస్ ద నీడ్ ఈజ్ గ్రేటర్. ఆన్సర్ ఈజ్ మానిటరీ హెల్ప్ కాదు, ఎందుకంటే డబ్బు గురించి కాదు అని చెప్తున్నాడు. హెల్పింగ్ అదర్స్ ఫిజికల్లీ దీనికంటే ఎక్కువ స్పిరిచువల్ అని చెప్తున్నాడు. ఎక్స్టెండింగ్ స్పిరిచువల్ హెల్ప్ టు అదర్స్. డూయింగ్ ఇంటెలెక్చువల్ గుడ్ టు పీపుల్. సో ఇంటెలెక్చువల్ గుడ్ కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఎక్స్టెండింగ్ స్పిరిచువల్ హెల్ప్ టు అదర్స్. దిస్ ఈజ్ మోర్ సబ్స్టాన్షియల్ అంటున్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. హౌ కెన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ వాంట్ బి డెస్ట్రాయిడ్ ఫర్ ఎవర్ అంట. ఎట్లా? విత్ నాలెడ్జ్ ప్రొవైడెడ్ బుక్స్ నో. చారిటబుల్ స్పిరిట్ నో. నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్ కరెక్టే. విత్ ఫిజికల్ అసిస్టెన్స్ కాదు. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్ ఫ్యాకల్టీ ఆఫ్ వాంట్ ఈస్ యానిహిలేటెడ్, స్టాప్డ్, డిస్ట్రాయిడ్. దట్ ఈస్ వాట్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్. వెరీ గుడ్. డైరెక్ట్ బిట్ ఇది. డైరెక్ట్ బిట్. నౌ అకార్డింగ్ టు ద ఆథర్ ignorance is final question. Ignorance is death, knowledge is life. Death and life. By this we complete the complete paper. Let me meet you in the next video. Bye bye.